హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో పంకజం పదనిసల్లోని 3rd ఎపిసోడ్ ఇది నా ప్రియనర్తన వేళ. ఈ కథతో మీ ముందుకు వస్తున్నారు శ్రీమతి పద్మజ కుందుర్తి. ఏమండి, మిమ్మల్ని ఏంటి నసా, ఏం కావాలి? ఇప్పుడు షాపింగ్లకు కూడా వీలు కాదే. ఇలా పిలిచావంటే ఏదో ఉంది. ఆట్టే సస్పెన్స్లో పెట్టక విషయం చెబుతూ శ్రీవారి ఉవాచ. అదేనండి, నిన్నటి నుంచి అడిగేదే. కొంచెం పెద్ద మనసు చేసుకుంటే. వామ్మో, నన్ను వదిలే తల్లో, బతికుంటే బొలుసాకైనా తింటాను కానీ ఆ ఘోరం నా వల్ల కాదు. 2 చేతులు పైకెత్తి దండం పెడుతుంటే ఊడిపడింది పంకజం. ఇదేం కరోనా కాలం వచ్చింది నీకు? భర్త చేత దండం పెట్టించుకుంటే ఆయుక్షీణం అవ్వా అని ఆశ్చర్యపోయింది. ఊరుకో, ఆయనకు నేనే దండం పెట్టి మరీ అడుగుతున్నా, ఒప్పుకోవట్లేదు. ఏమడుగుతున్నావు అంది పంకజం. అంతే, నక్సాలు తమలాపాకు తొడిమే 10,000, అందరిలాగా అడిగేదని కాదు, కొందరిలాగా కొసరేదని కాదు. నా పాటకి దిమ్మ తిరిగి, ఆపు తల్లి, విషయం ఏందో చెప్పు అంది పంకజం. ఏం చెప్పమంటావు? నా నాట్య కౌశలానికి కాస్త సాయం అందించమన్నా, అంతే అన్నాను. నాట్య కౌశలం అంటే డ్యాన్సు? అబ్బో, ఎంత అనుభవం ఉందేంటి నీకు అడిగింది పంకజం. ఎంతేమిటి, బోలెడు. చిన్నప్పుడు మా పక్కింటమ్మాయి నేర్చుకుంటుంటే రోజు చూసేదాన్ని తెలుసా అన్నాను. పంకజం కొంగు అడ్డం పెట్టుకుని కిసుక్కుమని నవ్వి, డాన్సు చూస్తే రాదు, చేస్తే వస్తుంది తెలుసా అంది. అయినా ఓ 4 ముద్రలు చూపించు చూస్తా అంది. ముద్రలేమిటి ముద్రలు? అవేమన్నా కరెన్సీ నోట్లా అన్నాను. రారా స్వామి రారా యదువంశసుధాంబుధి చంద్ర అభినయించి చూపాను. వామ్మో, వద్దులే కానీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా డాన్స్ మీద దృష్టి పోయిందేమిటి నీకు? దానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది, చెప్పేసేయ్, ఎందుకు ఆలస్యం అంది. చెప్పేదేంటి, రోజు నెట్లో ఎన్ని వీడియోలు చూడటం లేదు? అందరూ ఇంట్లో ఖాళీగా ఉంటూ సరదాగా ఎంతమంది డ్యాన్స్ వీడియోలు పెడుతున్నారో తెలుసా అన్నాను. వాళ్ళ ఇష్టం వాళ్ళది. అయినా మొన్నీ మధ్యగా ఇల్లంతా బాగు చేయించింది. మళ్ళా ఫ్లోరింగ్ రిపేర్కి తేవటానికి కాకపోతే ఎందుకు ఈ నాట్యాలు చెప్పు? అందులోనూ చూసిన అనుభవమే కానీ చేసిన అనుభవం కూడా లేదుగా అంది. భలేదానివే, అనుభవం లేకపోవటం ఏంటి? 8వ క్లాసులో పాడబోయి భారతీయుడా పాటకు డ్యాన్స్ వేసా తెలుసా అన్న. అయితే పర్వాలేదే, ఒక్క స్టెప్పు మచ్చు కోటి చూపించు చూస్తా అంది. అందరూ చేతులు కుడివైపుకి తిప్పినప్పుడు నేను ఎడం వైపుకి, అందరూ కూర్చున్నప్పుడు నేను నిలబడుతున్నాన్ని నేను చక్కగా కదలకుండా భరతమాత వేషం వేయించింది నా చేత మా టీచరు. ఉన్న మాట చెప్పాను. వచ్చే నవ్వు ఆపుకుంటూ, అంతేనా, ఇంకెప్పుడు వేయలేదా మళ్ళీ అంది. అబ్బో, మళ్ళీ 9వ తరగతిలోనూ వేశా అన్నా. అవునా, ఏం పాట అంది. మా తెలుగు తల్లికి మల్లె పూదండ చెబుతుండగానే అర్థమైపోయిందిలే, ఆ పాటలో తెలుగు తల్లి నువ్వు కదా నువ్వు అంది నవ్వు ఆపుకుంటూ. అయితే ఏంటి, అప్పుడు చేయకపోతే ఇప్పుడు చేయకూడదా డాన్సు అన్నా. ఓ, వస్తే బ్రహ్మాండంగా చేయొచ్చు అంది. చీచీ, అస్సలు ఎంకరేజ్మెంట్ అనేది లేదు. లోకల్ టాలెంట్ని తొక్కేస్తున్నారు. నేనే సోలో డ్యాన్స్ చేసేదగాక, నా నాట్య కౌశలమును ప్రదర్శించదనుగాక, అది చూసి నువ్వే వేనోళ్ల పొగిడెదవుగాక అన్నాను నాటకం ఫక్కీలో. పొగడుటయో తెగడుటయో ఆనక యోచించేదనుగాక. ఇంతకీ ఏ డ్యాన్స్ వేద్దామని అనుకుంటున్నావు? సోలోగా అంది. వద్దన్నా వ్యంగ్యము కాస్త కుబుద్ధి కనిపిస్తున్నాయి పంకజం మాటల్లో. అయినా లెక్క చేయకుండా స్వర్ణకమలంలో అని నేను చెబుతుండగానే మొహంలో రంగులు మార్చేస్తూ, ఎందుకంత ఘోరానికి ఒడిగడుతున్నావు? అసలు భానుప్రియ అంటుండగానే నాకు రోషం ముంచుకొచ్చింది. నేను భానుప్రియకి ఏ విధంగా తీసిపోతాను చెప్పు? భానుప్రియకి పెద్ద పెద్ద కళ్ళున్నాయంతే అన్నాను నవ్వాపుకుంటూ. నీలో సగమే ఒళ్ళుంది, అది గమనించావా అంది. ఇంకా ఆపేయి, ఇక్కడి నుంచి నిష్క్రమించు, తగుదునమ్మా అని తడవకోసారి వచ్చి నన్ను వెక్కిరిస్తుంటావు విసుక్కున్నాను పంకజాన్ని. ఇంకా నీ ఇష్టం, వెర్రికి 1000 విధాలని నీ మంచి కోరే చెప్తున్నా, పాపం నెటిజన్లు అంటూ వెళ్ళిపోయింది. పో, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందేమిటి అంటూ ఠక్కున సెల్లాన్ చేసి ప్రాక్టీస్ వంటింట్లోనే మొదలెట్టా. స్వర్ణకమలంలో ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా. ఇంతలో అమ్మా అని పొలికేక. ఏమైంది? శ్రీవారి పరుగు. ఏమైందమ్మా? అత్తగారి పరామర్శ. అబ్బే ఏం లేదండి, తడుంది, చూసుకోలేదు, కొంచెం జారానంతే నా సమాధానం. చెల్లికేసి నాకేసి అనుమానంగా చూస్తూ శ్రీవారు, ఆ వెనగ్గా నన్ను చూసి పకపకా నవ్వుతూ పంకజం. కథ మిమ్మల్ని బాగా అలరించింది కదా. పంకజం పదనిసలు. రచన పఠనం శ్రీమతి పద్మజ కుందుర్తి. ఇలాంటి మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదూ. మరిన్ని మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను. అనురాధ తీర్థాల మీ ఆనందలహరి పోడ్కాస్ట్లో.